కరుణా సంపన్నుడగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనం వచ్చును. దేవుడు తన కనికరమును కుమ్మరించి ఉన్నాడు. తన మహిమైశ్వర్యమును పాపి యొక్క రక్షణార్థమై ఉచితముగా ఆయన వినియోగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముఖ్యంగా తన మహిమైశ్వర్యమును పాపి యొక్క రక్షణార్థమై దేవుడు ఉచితముగా వినియోగించి ఉన్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 23వ వచనములో, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము, గమనించాలి, యూదులలో నుండి మాత్రమే గాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి జన్మతః పాపులమై జన్మించి మనలను మనం స్వయంగా రక్షించుకొనుటకు చేతగాని వారమై దేవుని తీర్పు కొరకై ఎదురు చూచుచుండిన, అలాగే జీవిస్తూ ఉండిన మనలను కరుణా సంపన్నుడైనటువంటి ఆ మహాదేవుడు నిశ్శబ్దములో నుండి అత్యంత ప్రేమ చేత ఏ విధమైన వ్యవస్థ లేకుండానే ఆయన మనల్ని ఏం చేశాడంటే ప్రేమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వ్యవస్థ లేదు, ఏ విధమైనటువంటి కండిషన్ లేకుండా, లేకపోతే నువ్వు ఫలాందిస్తే నేను ప్రేమిస్తాననేటటువంటి షరతులు లేకుండా ఆయన మనలను ప్రేమించి ఉన్నాడు. మనల్ని ప్రేమించటానికి ఏ విధమైన హేతువే లేదన్నమాట. కలువరిలో సొంత కుమారుని ఏకైక యాగము చేసి ఈ మహాదేవుడు ఏం చేశాడంటే ఆయన తన ప్రేమను మనడి ఎడల వ్యక్తపరచి ఉంటూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలలో చక్కని విషయం కనబడుతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందుని వానిగాను మనమతనిని ఎంచితిమి. తర్వాత మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష, హల్లెలూయా, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత, అందరూ వినండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని గణపరుతా. ఈ రోజు నీకు స్వస్థత కావాలా? ఈ రోజు నీకు విడుదల కావాలా? ఈ రోజు నీకు శాంతి కావాలా? ఈ రోజు నీకు సమాధానం కావాలా? ఈ రోజు నీ సమస్యకు పరిష్కారం కావాలా? అది పీటి వర్గి చేతిలో లేదు, ఈ భూమి మీద ఎవరి చేతిలో లేదు. మన సమాధానార్థమైన శిక్ష భరించి మన కొరకు నలగొట్టబడిన యేసుక్రీస్తు ద్వారా మీకు గొప్ప స్వస్థత కలగబోతుంది. దేవునికి స్తోత్రం. ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉండినటువంటి మనలను తగిన సమయమందు క్రీస్తుతో కూడా జీవింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంది, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారమై ఉన్నాం. చచ్చిన స్థితిలో పడి ఉండేవాళ్ళం. అలాగే దేవుడు మనలను క్రీస్తు ద్వారా ఆయనతో అనగా దేవునితో సంధి చేయటం జరిగిందన్నమాట. దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా సంధి చేశాడు. ఒకప్పుడు మనపై ఉండినటువంటి ఆదాము ఆజ్ఞాతిక్రమ రుణపత్రమును దేవుడు ఏం చేస్తాడంటే
యేసు ప్రభు ఆయన చించివేయటం జరిగింది. ఆ రుణపత్రం చించివేయబడింది. ఇక నువ్వు రుణం చెల్లించవక్కర్లా. నీకు బదులుగా యేసు రుణమును చెల్లించి పాపం చేయటం మూలంగా మనుష్యుడు దేవునికి దూరమైపోయాడు, శత్రువుగా మారిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే క్రీస్తు ద్వారా మరల తిరిగితో దేవునితో సంధి కుదర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రుత్వమును దూరపరచి పుత్రత్వమునిచ్చి పరలోకమందు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఈరోజు కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. సినిమాకు పోతే బాల్కనీకి ఒక టికెట్, కుర్చీకి ఒక టికెట్, మొదటి దానికి ఒక టికెట్, నేలకు ఒక టికెట్, రకరకాల టికెట్లు ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవటానికి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క రకం టికెట్లు ఉంటాయి. కానీ ఏ టికెట్ లేకుండా ఉచితంగా పరలోకమందు కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫ్రీ అన్నమాట, ఫ్రీ. ఎన్ని ఉచితంగా దేవుడు మానవునికి ఇచ్చాడో. దుష్టుడని మంచివాడని తేడా లేకుండా చాలా ఉచితంగా దేవుడు చాలా విషయాలు ఇచ్చాడు. 50 సంవత్సరాలుగా ఫ్రీగా నేను వాయువును పీల్చుకుంటున్నాను. ఒక్క పైసా గట్ల ఈ రోజు వరకు, ఒక్క రూపాయి గట్ల. నేను ఈ వర్తమానం చెప్పే టైములో ఒక సోదరి మరణించి ఉన్నారు. కొద్ది రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్తే ఆమె వెంటిలేటర్ మీద ఉంది. ఆ వెంటిలేటర్ మీద ఉంది కాబట్టి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మా అమ్మ చనిపోయిందన్న ఒప్పుకోరు. ఇంతకాలం ఎంత పీల్చావో మొత్తం గట్టి బాడీ తీసుకెళ్ళంటారు వాళ్ళు అక్కడ. అదేంటండి అంటే కుదరదండి, ఉచితంగా కదా, ఉచితంగా దేవుడు ఇచ్చారు, మేమిచ్చేది డబ్బు కట్టాలంటారు. ఈ దేవుడు ఎన్ని ఫ్రీగా ఇచ్చాడో. దుష్టుడికి ఇచ్చాడు, దేవుడు లేడని చెప్పి నాస్తికుడికి ఇచ్చాడు. అక్కడ భేదాభిప్రాయం లోపల. దేవుడు లేడు అని ముఖం మీద తిట్టిన నీకు ఇచ్చాడు వాయువు. నువ్వు తిట్లాపి దేవుని నమ్ముకోమిచ్చరమా? అసలు దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుణ్ణి సరిగ్గాను పసిగట్టకుండా ఏదేదో రూపంలో ఆరాధిస్తూ ఉన్నా నీకు కూడా ఉచితంగానే ఆయన దానములను అనుగ్రహిస్తున్నాడు. ఇకనైనా సత్య దేవుడెవరో, జీవం గల దేవుడెవరో నువ్వు గుర్తెరిగితే నీ ఆత్మకు క్షేమము. కృప మొదలు మహిమపరచబడుట వరకు ఉన్న రక్షణ యొక్క మహనీయమైన ప్రణాళిక దేవుడు సంపూర్తి చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చటంతా నిండి ఉన్న వాస్తవికత ఒక్కటే, అదే దేవుని యొక్క కనికరం అన్నమాట. కరుణా సంపన్నుడైన దేవుడు. ప్రియ స్నేహితుడా, ప్రత్యేకంగా ఈ దైవోక్తులు వింటున్నటువంటి వారులారా, పాపులమైన మనపై దేవుడు చూపిన కనికరము, అలాగే చాలి, దయ, అటువంటి అన్నిటి విషయాల్లో నేడు కూడా దేవుడు కనికర సంపన్నుడే. అప్పుడెప్పుడో చూపాడని కాదు, ఇప్పుడు కూడా కనికరాన్ని చూపడానికి ఇష్టపడుతున్నాడు. నేడు మనం అనుభవించే సకల విధములైన ఆత్మీయమైన భౌతికపరమైన మేలులు దేవుని యొక్క కరుణాధిక్యతను బట్టి మూలముగా మాత్రమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక ప్రశ్న అడుగుతాను. దుష్టుడైనా మంచోడైనా, పాపి అయినా పరిశుద్ధుడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, అందగాడైనా అందవిహీనుడైనా, ధనికుడైనా పేదవాడైనా, చదువరైనా విద్యలేని పామరుడైనా, అందరూ సమానంగా దేవుని నుంచి ఎన్నో విషయాలను ఉచితంగా అనుభవిస్తున్నాం. సూర్యరశ్మిని తీసుకోండి. ఇప్పుడు ఒక్కసారి బయటికి వెళ్ళి 4:30 నుంచి 5 గంటల వరకు వాక్యం విని ఇప్పుడు పోకండి. 5 తర్వాత బయటికి వెళ్ళి చూడండి. ఎంత అందమైనటువంటి సూర్యరశ్మిని మనం పొందుకుంటున్నాం. అందులో నుండి ఎంత చక్కని వేడి. ఆ వేడికే కదా మీ బట్టలన్నీ, ఆరేసిన బట్టలు చక్కగా ఎండి పటపటపటలాడిపోతూ ఉంటాయి. అదే రీతిగా ఆ ఎండలో మీరు కొన్ని పెట్టారు దినుసులేయో, అవి చక్కగా వేడైపోయి పిండి మిషన్లో బాగా కొట్టగా బ్రహ్మాండంగా మెత్తని పిండి వస్తుంది. ఆ వేడి నీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ సూర్యకిరణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నీ శరీరంలో ఉండే సూక్ష్మజీవులు మొత్తం చచ్చూరుకుంటున్నాయి. ఎంత చక్కగా దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. అలాగే ఎంత చక్కని వెలుగును మహాదేవుడు పెట్టాడు, ఒక్క రూపాయి కట్టకుండా. నా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని,
ఫ్యాన్ తిరుగుతూ ఉంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని దాని వైపు చూసి, ఆ ఫ్యానుకు 3 రెక్కలు ఉంటాయి, ఆ రెక్కల లోపల గాలి ఉంటుంది అనుకునేవాడిని. నేనే కాదు, మీరు కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. నేను బహిరంగంగా చెప్పాను, మీరు బహిరంగంగా వింటూ లోపల ముసిముసిన వాళ్ళు అనుకుంటున్నారు అంతే. రెక్కలో గాలి ఉంది అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసి వచ్చింది రెక్కలో గాలి లేదో. గాలిని ఏం చేస్తుందంటే, ఇక్కడ కనబడేటటువంటి ఫ్యాను, అలాగే ఇక్కడ తిరుగుతున్న 3 రెక్కలున్నాయే, ఆల్రెడీ ఉన్నటువంటి గాలిని ఆ 3 రెక్కలు ఏం చేస్తున్నాయి, తిరుగుతూ మనకు గాలిని అందజేస్తున్నాయి. గాలి ఫ్రీ, కానీ ఆ రెక్కలు ఎరగటానికి దాని వెనక ఉండే విద్యుత్ శక్తికి మాత్రం బిల్లు కట్టాలి. లేకపోతే గనక రేపు నీకు గాలి రాదు. గాలి ఉంది కానీ ఆ రెక్కలకు తిరిగినందుకు మనం తప్పనిసరిగా కరెంటు బిల్లు కట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయల బిల్లు పేలిపోతున్నట్లుగా కరెంటు బిల్లు కూడా వేల్తానే ఉంది. ఉల్లిపాయలకు కన్నీరు వచ్చేస్తుందంట. ఒకడెవడో పెళ్లి చేసుకోవటానికి నాకేం కట్నం వద్దో, ఒక 10 బస్తాలు ఉల్లిపాయలు కావాలని అడిగాడంట. ఎందుకంటే ఉల్లిపాయలకు అంత గిరాకీ అయిపోయిందన్నమాట. ఒక డాక్టర్ గారు అన్నారంట, బిల్లేం కట్టనక్కర్లా, హాస్పిటల్ మెయింటెనెన్స్ కొరకు 5 బస్తాల ఉల్లిపాయలు ఇచ్చి పొమ్మన్నాడంట. చూడండి మన ఉల్లిపాయల రేటు ఎంత చోకులకు దారి తీసిందో. హల్చల్ చేస్తున్నాయి వాట్సాపుల్లో, ఇంటర్నెట్ నిండా ఉల్లిపాయల గోల. ఇకనైనా తగ్గించండి అధికారులారా, ఉల్లిపాయలు తగ్గితే కామెంట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ దినాలలో గుర్తుపెట్టుకోవాలి, ఈ మహాదేవుడు ఎన్నెన్ని మనకు ఉచితంగా ఇస్తున్నాడో. హల్లెలూయా. అనేక ఊటలను దేవుడు తెరుస్తున్నాడు. మానవునికి అనేక ఉపాధిని చూపించి వాటి ద్వారా ఉచితంగా పలు విధములైనవి అటు భౌతిక పరంగా ఇటు ఆత్మీయ పరంగా మానవునికి దేవుడు అందజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపును ఈ కనికరము ఏ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆదుకొనుటకు సమర్థవంతమైనదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము అందరి వినాలి, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. సమయోచితమైన సహాయము కొరకు కనికరము పొందునట్లు ఆయన కృపాసనము యొద్దకు వెళ్ళే ధన్యత, అర్హత, ఆధిక్యత ఈ మహాదేవుడు అల్పులము, అయోగ్యులము, సామాన్యులమైన మన బొట్లకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు కూడా ఈ కనికరము ఏ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆదుకొనటానికి ఆయన సమర్థవంతమైనటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, రేపటి దినాన రాబోయే విపత్కరమైన పరిస్థితులు, భవిష్యత్ సంబంధమైన కొన్ని విషయాల వెలుగులో మానసికంగా నలిగిపోతున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ యవనుడా, ప్రియ యవనస్తురాలా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కృప, ఆ కనికరము రేపటి భయంకరమైన పరిస్థితులకు కూడా చాలినదై ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు నక్కి వక్కాణిస్తూ నీకు ధైర్యం చెప్తున్నాడు. ఇది నాన్న గత 6000 సంవత్సరాలకు పైచిలకు దేవుడు అనుగ్రహిస్తూ ఉండినదియు